ఏమండి మీ ఫోన్ ఒకసారి ఇవ్వరా, అర్జెంట్ గా ఫోన్ చేసుకోవాలి. హాయ్, వాల్ పేపర్ కి నా ఫోటో పెట్టుకున్నారుగా. అవునవును, నాకేమన్నా బాధ వచ్చింది అనుకో, నీ ఫోటో చూసిన వెంటనే నా బాధ పోతుంది అనమాట. నేనంటే మీకు ఎంత ప్రేమండి. ప్రేమనా తొక్కనా, నాకెంత పెద్ద ప్రాబ్లం వచ్చినా సరే నీ ఫోటో చూసిన వెంటనే ఆ పెద్ద ప్రాబ్లమ్స్ అన్ని చాలా చిన్నగా అనిపిస్తాయి అనమాట. ఏం వాడకవయ్యా అబ్బో. సినిమా చాలా బాగుంది, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి. ఏంటి దెబ్బ తగిలిందా? ఎవడ్రా నువ్వు, ఏంటి అంటున్నావు? నా ముగుళ్ళో పిలుస్తున్నావేంటి? ఒళ్ళెలా ఉంది, చిమిచిమిరిగా ఉందా? చెంప పగల కొడతా ఉంటున్నా. నేనే అంటా. ఓ, బుర్రకు దెబ్బ తగిలింది కదా, బుర్ర దొబ్బినట్టుంది. ఏమండి, నాకు బోర్ కొడుతుందండి, సరదాగా గేమ్ ఆడుకుందామా? గేమా? ఏం గేమే? ఏం లేదండి, మీకు ఇష్టం వచ్చిన ముగ్గురు అమ్మాయిల పేర్లు మీరు ఫోన్ లో టైప్ చేయండి, నాకు ఇష్టం వచ్చిన ముగ్గురు అబ్బాయిల పేర్లు నేను ఫోన్ లో టైప్ చేస్తాను. ఓకేనా? ఓకే, నాది అయిపోయింది. విరాట్ కోహ్లియా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, గరికపాటి నరసింహారావా? సరే సరే, అది బాగుంది బాగుంది, సూపర్. ఇప్పుడు మీ అదేంటండి తూచు, నేను చదవాల్సింది. ఏంటి, నీ పెద్దమ్మ కూతురు శిరీషానా? నీ పిన్ని కూతురు కల్పనానా? నా క్లాస్మేట్ రేవంత్. పెళ్ళైన 10 సంవత్సరాల్లో నువ్వు ఊరు నుండి హైదరాబాద్ వచ్చి ఏం నేర్చుకున్నావు? హిందీ బ్రహ్మాండంగా మాట్లాడడం నేర్చుకున్నానండి. అంత బాగా మాట్లాడతావా? చాలా బాగా మాట్లాడతా. సరే, ఒక పని చేయి అయితే, నేను అక్కడికి వెళ్తాను, నన్ను పిలవాలి నువ్వు హిందీలో. ఓకే, ఇది రాయి. సూపర్ సూపర్. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలంటే ఏమంటావు? ఇది రాయి. ఇంకేం నేర్చుకున్నావు నువ్వు? భయ్యా తోడ ప్యాజ్ దాలో. లవర్ తో పెళ్లి కాలేదని బాధపడుతున్నారా? మీకు ఒక మంచి మెసేజ్ ఇద్దామని వచ్చానండి. లవర్ తో పెళ్లి కాకపోతే కేవలం ఆ బాధ 2 నెలలే ఉంటుంది. అదే నాలాగా లవర్ తో పెళ్ళైతే, నీలాగా లవర్ తో పెళ్ళైతే, లవర్ తో పెళ్ళైతే జీవితాంతం హ్యాపీగా ఉండొచ్చు అనమాట. మన వాళ్ళకి అర్థమైపోయింది ఆల్రెడీ. అన్ని నిజాలే చెప్తారండి. అవునవును.